వాస్తవంగా ఒకప్పుడు ద్రవిడ నాడు అనే ఉద్యమాన్ని తెర మీదకి తీసుకొచ్చినటువంటి వాడు పెరియార్ అనేటు. ద్రవిడ ఉద్యమానికి మూల పురుషుడు అతనే అనమాట. ఈవి రామస్వామి దక్షిణ భారత రాష్ట్రాలను కలిపి ప్రత్యేక ద్రవిడ నాడు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ని బహిరంగంగా సమర్థించాడు. తర్వాత డీఎంకే ఆ డిమాండ్‌ని అధికారికంగా ఇప్పుడు విరమించుకున్నటువంటి పెరియార్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాం కానీ ద్రవిడ నాడు అన్నటువంటిది లేదని చెప్పుకుంది. ఎందుకంటే అదే తమిళనాడు నుంచి మనం విడిపోయాం. అప్పట్లో మనల్ని తమిళ్ అనేవాళ్ళు అనమాట. ద్రవిడ నాడు అంశం కేవలం చరిత్రలో ముగిసిపోయిన అధ్యాయమా కాదా అంటే ఇప్పుడు ముగిసిపోయినటువంటి అధ్యాయమే. ఎందుకంటే ఇక ఆ ద్రవిడ రాజకీయాలు ఏది ఎల్టీటీ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళీయం లాంటివి పట్టుకొచ్చి వాటిట్లలో ఏ గొడవలో చేసుకొచ్చేటటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇప్పుడు అవకాశం లేదు. ఏఐఏడిఎంకే డిఎంకే సుదీర్ఘకాలం పాటు ఆడినటువంటి ఈ ద్రవిడ నాడు నాటకాలకి ముగిసినాయి. 1963లో డిఎంకే అధికారికంగా ఆ డిమాండ్ని విరమించుకుంది. అయినా కూడా ఆ తర్వాత ఎల్టీటీకి సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు తాజాగా అడిగినటువంటి సందర్భంలో అసలు అది ఎప్పుడో మేము వదిలేసాం కదా అని చెప్తోంది.